హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా మిరియాల రసం అండి. చాలా బాగుంటుంది. అలానే ఈ వింటర్ సీజన్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టమాటా మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టమాటా మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 5 మీడియం సైజు టమాటీల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోనే చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని చేత్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. టమాటీలన్నీ ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న పళ్ళుకి చింతపండు రసానికి 3 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. మీకు పులుపు ఎక్కువైంది అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే పులుపు ఇంకా సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి రసాన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం అనేది సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. కానీ మనం మిరియాలని యాడ్ చేస్తాం కనుక ఘాటు ఎక్కువైపోతుంది కనుక ముందుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని మరగనివ్వండి. రసం మరిగేలోపు ఇందులో వేసుకోవడానికి మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. 5-6 వెల్లుల్లి రెబ్బలు రోట్లో యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం మీకు కష్టమా అనిపిస్తే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. రసం అనేది మరిగిందో లేదో చూద్దాం. రసం అనేది బాగా మరుగుతుందండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడే మనం దంచి పక్కన పెట్టుకున్న మిరియాల పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రసానికి పోపుని పెట్టేసుకుందాం. ఇంకోవైపు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, లేదంటే ఆయిల్ అనేది పైకి తులిపోతుంది. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కాసేపటికి ఎండుమిర్చి అనేది ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరిగించి పక్కన పెట్టుకున్న రసంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటో మిరియాల రసం రెడీ అయిపోయిందండి. ఈ టమాటో మిరియాల రసాన్ని ఒక్కసారి ఈ వింటర్ సీజన్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలానే జలుబు దగ్గుకి వెంటనే రిలీఫ్ ఇస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.